నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని రోటిగడ్డ తాండా తక్కలపల్లి గ్రామాల్లో దేవరకొండ శాసనసభ్యులు నీనావత్ బాలునాయక్ పర్యటించి సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. తక్కలపల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ మేతరి శోభారాణి ఏసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్వాడని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా నిర్ణయం అనుకోను కానీ ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అనేది మార్పు చేయాలి. అతి మేధావులు ఇప్పుడు ఎక్కువైపోయింది దేశంలో. బాబు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మార్చాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ ఈ దేశంలో ఇవాళ మనందరికీ జాతికి ఒక్కొక్క పండుగలు ఉంటాయి. కానీ దేశంలో ప్రతి ఒక్కరు నిర్వహించుకునే పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, అదేవిధంగా వారి యొక్క విగ్రహావిష్కరణ జరుపుకునేటటువంటి పండుగలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ తక్కళ్లపల్లి గ్రామానికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది యేసు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా చాలా స్నేహభావంతో ఉండేటటువంటి గ్రామం ఇది. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అన్ని పనులు వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇలా ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ మనం నడుస్తున్నటువంటి ప్రభుత్వాలకు కానీ, ఈ ప్రభుత్వాల ఏర్పాట్లో కానీ ఇవాళ వాస్తవం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అంబేద్కర్ గారు ఒక కాజు రాయడం వల్ల, ఆర్టికల్ ఒక కాజు రాయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న రాష్ట్రాల్లోనే ఒక లిఖితీపూర్వమైనటువంటి రాజ్యాంగంలో ఉండడం వల్ల మన రాష్ట్రం కూడా ఏర్పడేటువంటి అవకాశం దక్కింది.